దేవుని స్తోత్రం చెప్తాం. రెండు చేతులు ఎత్తి లూకాసు వార్త ఒకసారి. లూక్ చాప్టర్ 24, 24వ లూకాసు వార్త 24వ అధ్యాయం. నేను ముందుకు వెళ్ళక మునుపు దయచేసి బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మీటింగ్ తర్వాత ఎవరైనా బాప్తిస్మం కొరకు సిద్ధపడి ఉంటే దయచేసి సిద్ధంగా ఉండండి. 24వ అధ్యాయం తీయండి. 24వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆయన ఇక్కడ లేడు. చెప్పండి అందరూ కూడా గట్టి చెప్పాలా. ఆయన లేచి ఉన్నాడు. గట్టి చెప్పాలా. పురుషులు చెప్పాలి గట్టిగా. మీరు పురుషులా? అమ్మ చైర్లో ఉన్న వాళ్ళు చెప్పండి. ఆయన లేచినాడని. ఆయన లేచి ఉన్నాడు. చెప్పండి పురుషులారా, మీరు చెప్పండి. కుర్చీల మీద ఉన్నోళ్ళు ఒక్క ఆయన ఉన్నాడు అక్కడ. ఆనోకు, మా సత్యనారాయణ గారు, మీరు అందరు లేరా? చైర్లో ఉన్నారా లేరా? చెప్పండి. ఆయన లేచి ఉన్నాడని చెప్పండి. ఇక్కడున్న పురుషులందరూ చెప్పండి. మీరందరూ చెప్పండి అమ్మా. ఆయన లేచి ఉన్నాడు. గట్టి చెప్పండి. యేసు ఆయన ఏమై ఉన్నాడంట? లేచి ఉన్నాడు. పునరుత్థానుడయ్యాడు. మనం ఆరాధన చేసే ఆ దేవుడు పునరుత్థానుడు. పాటలన్నీ చక్కగా పాడారు. పునరుత్థానుడైన దేవుడు ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త ఒకసారి 28వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి 28:6. ఆయన ఇక్కడ లేడు. చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. మన ప్రభు, మన నమ్మిన దేవుడు ఆయన ఎవరంట? లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన. ఒకరోజు ఆయన ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల తర్వాత ఏం చేస్తా? లేపుతా. పిచ్చోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు, ఈ దేవాలయమా? ఈ బంగారుతో వెండితో వెలగల వజ్రాలతో కట్టిన సొలొమోను దేవాలయాన్ని పడగొడితే ఎన్ని రోజులు లేపుతాడంట? 3 రోజుల్లోన. ఆయన చెప్పింది ఏంది? ఈ దేవాలయాన్ని, ఈ అంటే నన్ను చంపండి, లేక నేను చచ్చిపోతే 3వ దినం నేను చేస్తా, తిరిగి లేస్తా. ఆయన చెప్పినట్టే. మరొకసారి 28:6. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అనడానికి కారణం ఏంటంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. ఒకవేళ యేసులకు శత్రువులు ఉన్నారు, వాళ్ళు గనక ఆయన శవాన్ని ఎత్తుకొని పోయి ఉంటే ఏం చేసేవారు? 3 రోజుల తర్వాత అందరూ లేచినాడు 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 అని అంటా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇదిగో లేవలేదు అని ఇప్పటికెప్పుడో ఏం చేసేవారు? ప్రదర్శించేవారు. కానీ ఆయన నిజంగా లేచినవాడు. ప్రపంచాలు అందరి సమాధులు అలాగనే ఉన్నాయి, కానీ ఒక్క సమాధి మాత్రం ఎట్లా ఉంది? ఖాళీ సమాధి. ఒకవేళ శిష్యులు కూడా దాచిపెట్టి ఉంటే వాళ్ళు ఇంతకు ఇంకా భయముతోనే ఉండేవారు. ఆయన లేచి ఉన్నాడు అనడానికి సాదృశ్యం సంఘం. ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల ఏమున్నాయి? సంఘాలు ఉన్నాయి, సంఘం ఉంది.
ఏ సంఘంలో అయినా యేసు లేచినాడని ఒక ధైర్యం, యేసు లేచినాడని ఒక శక్తి. ఒక్క సంఘము 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో, ఇప్పుడు కోటాను కోట్ల ఏమైనాయి చెప్పండి, సంఘాలైనాయి. ఆదివారం ముఖ్యంగా ఈ దినము వాళ్ళలో సంతోషం, ఆనందం, భక్తి. ఎందుకు? ఆయన ఏమై ఉన్నాడు? లేచి ఉన్నాడు. 52వ వచనము, 53వ వచనం చదవండి. లూకా 24, 52, 53. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో, యేసు శిష్యులు, సంఘము, అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనకు ఏం చేశారంట? నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళితేగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయించండి. హల్లెలూయా చెప్తాం ఒకసారి గట్టిగా. బలో యేసు మహారాజుకి. వాళ్ళు ఆ దినము సంఘము ఏం చేసిందంట? దేవునికి స్తోత్రము చేయించు ఉండరంట. మహానందం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఆదివారం మనకేముంది? మహా ఆనందము. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట మన చెవుల్లో ఎప్పుడుకున్నారు? ఆయన లేచి ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన కోసం ఎంతో మంది భక్తులు ప్రాణాలు త్యాగం చేశారు. యేసుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. అందులో ఒకటి తప్పిపోతే మళ్ళీ ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఆ 12 మంది అపోస్తలుడు? 12వ అపోస్తలుడు మత్తయి. ఓకే, వెరీ గుడ్. వీరు యేసు కోసం ఏం చేశారు? తమ జీవితాలనే సమర్పించుకున్నారు. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. మేము కూడా ఒకరోజు ఏం చేస్తాము? లేస్తాం. తర్వాత ఆయన లేచి ఉన్నాడనే సంగతి అన్ని పుస్తకాలు రాశారు. క్రొత్త నిబంధనలు రాశారు, భక్తులు రాశారు, పరిశుద్ధులు రాశారు. కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి. ఆయన లేచి ఉన్నాడు. ఎవరంట? యేసయ్య. ఓ మాట చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మీరు ఎలా చెప్పగలరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన లేచి ఉన్నాడు. చదవమ్మా. అమ్మా బాగా చదవాలి, బాగా చదవాలి మాట. బాగా 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 చదవాలి. అక్కడ చూడు ఎంత మంచి చదువుతున్నారు మీ ఇంగ్లీషు. తెలుగులో చదవండి అమ్మా, ఇంగ్లీష్ చదువుతున్నారు. అయ్యా పురుషులారు మీరేం చదవండి కరెక్ట్గా. మళ్ళా మంచి ఎవరైనా బాగా అద్దాలు ఉన్నాళ్ళు. రెఫరెన్సా? 1 కొరింథీ 15వ అధ్యాయము 12. చదవండి అమ్మా. క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు లేదమ్మా, మీరు సరి చదువుతలేరు. అయ్యో,
మీరు కొంచెం మీ భాషలో మీరు సామాన్య భాష ఉందా మీకు బైబిల్? కాదు, సామాన్య భాష బైబిల్ ఉందా మీలో ఎవరైనా? ఉంటుంది, ఎందుకు ఉండదు? సామాన్య భాష మళ్ళా అమ్మగారు కొంచెం వచ్చింది. సింపుల్ మాట, సింపుల్ మాట. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటించే ప్రకటన మీ విశ్వాసము కూడా. అంటే కొంతమంది ఏమో చేస్తారు, యేసు లేవలేదు. ఆనాడు కూడా చెప్పారు కావలి వారు, లేవలేదు. ఎవరో వచ్చి ఆయన ఏం చేశారు? ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పారు ఆ సాక్ష్యము? ఆ రోజుల్లో దొంగ సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకంట ఎప్పుడు ఇవ్వనంత డబ్బిచ్చేశారంట. ఏమని చెప్పడానికి? క్రీస్తు లేపబడలేదు, క్రీస్తు లేవలేదు. చూడు 12 వచ్చిన మంచి మరొకసారి అక్కడే 15, 12. చాలా మంది, కొంతమంది ఏం చేస్తున్నారంట? క్రీస్తు మృతులలో నుండి లేపబడల అని కొంతమంది ప్రకటన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన లేపబడి ఉండకపోతే, అంటే లేవకపోయి ఉండొచ్చైతే మనకేం కలిగి ఉండేది కాదు, పాప క్షమాపణ కలిగేది ఉండేదే కాదు, విడుదల పాపం నుండి మనకు వచ్చేది లేనే లేక. ఎందుకు? ఆయన ఎక్కడ ఉండేవాడు? సమాధిలోనే. చాలా మంది క్రీస్తు పునరుత్థానుడైనాడు ఇప్పటికి నమ్మలేకపోతున్నారు. ఇప్పటికి కూడా ఏం చేయలేకపోతున్నారు? ఇప్పటికి నమ్మలేకపోతున్నారు. ఎందుకు? ఆ రోజుల్లోనే వాళ్ళు ఏం చేశారు? అబద్ధ సాక్ష్యము చెప్పారు. అలాగనే క్రీస్తుకు, ఆయన పునరుత్థానానికి, ఆయన శిష్యులకు, ఆయన నమ్మిన వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలామంది ఈనాడు కూడా. ఎవరైతే అలా చెప్తున్నారో వాళ్ళు ఒకవేళ నిజంగా కూడా క్రైస్తవులు కూడా నమ్మినట్లయితే వారు నిజమైన క్రైస్తవులు కాదు. వాళ్ళ విశ్వాసం ఏంటంట? నిష్ప్రయోజనమే అంటది. ఉందన్నమాట. మీ విశ్వాసము వ్యర్థమే. ప్రియులారా, ఆయన ఖచ్చితంగా ఏమైనాడు? లేచి ఉన్నాడు. లేచి ఉన్నాడా? లేచి ఉంటే దేవుని స్తోత్రం చెప్తాం అందరం గట్టిగా హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం సంఘములో జరిగింది. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఒక్కరోజు పేతురు వాక్యం చెప్తే ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3,000 మంది. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి వాళ్లకు చెప్పే వాక్యము వాళ్ళ హృదయంలో ఏమైందంట? గుచ్చుకున్నదంట. యేసు లేచాడని గట్టిగా చెప్పాడంట. ఎవరు? పేతురు. బైబిల్ గ్రంథంలో యేసు లేచిన తర్వాత పైకి వెళ్ళి ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని. మనం ఆరాధించడానికి ముందు చదవండి ఆ మాట. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి అమ్మా. 40 దినముల వరకు వారికి కనబడుతూ 40 రోజులు కనపడ్డాడట. యేసు లేచిన తర్వాత ఎన్ని రోజులు కనపడ్డాడు? ఫస్ట్ కనపడ్డది మాత్రం ఎవరికి? మగ్దలేనే మరియకు. ఆ తర్వాత శిష్యులకు. ఆ తర్వాత లాస్ట్ ఎన్ని రోజులు కనపడ్డాడంట ఆయన? 40 దినాలు. చదువు సుదర్శన్, చదువు. బోధించచ్చు, అనేకమైన ప్రమాణాలు చూపి వారికి ఎలా కల్పించుకున్నాడంట? సజీవుడుగా. అందులో ఒక ఆయన అనుమానపు తోమాను ఉన్నాడు. ఆయన
యేసయ్య మొట్టమొదట కనపడ్డప్పుడు ఆయన లేడు. ఏమన్నాడు? అందరూ చెప్తున్నారు కదా, యేసు లేవలేదు, యేసు లేవలేదు. నేను కూడా నమ్ముతలేదు. ఆయన చేతుల్లో ఏం పెట్టాలి? నేను వ్రేలు పెట్టి చూడాలా. మళ్ళా ఆయన కనపడ్డాడు. ఓ తోమా, వచ్చి నా నీ వ్రేలు పెట్టి చూడు అంటే అప్పుడు అన్నాడు, నా దేవా, నా దేవా, నన్ను. ఆ తోమాని ఈ భారతదేశానికి వచ్చి మొట్టమొదటగా సంఘాన్ని కేరళ, చెన్నై ఆ ప్రాంతంలో మొట్టమొదట, వినండి ఈ మాట, ఆయన చేసిన అద్భుతం ఏం తెలుసా? బ్రాహ్మణులతో ఉన్నాడు. బ్రాహ్మణులు ఉన్నారు కదా, బ్రాహ్మణ్స్, వాళ్ళతో కలిసి ఈయన చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే, ఒకసారి నీళ్ళు ఇచ్చారంట. నీళ్ళు పైకి ఎగిరేస్తే అక్కడే నీళ్ళు పడిపోయినాయట. నీళ్ళు మళ్ళీ కిందికి. ఈయన గొప్ప, ఎవరు ఈయన? నీళ్లు పైకి వేస్తే ఏమైనాయి? అలాగనే పైన నీళ్ళు పడిపోయినాయంట. వెంటనే బ్రాహ్మణులు నమ్ముకున్నారు. ఈ దేశంలో మొట్టమొదట క్రైస్తవులు ఎవరు? బాబనులే, బ్రాహ్మణ్సే. అందుకొరకే చెన్నైలో అదే బ్రాహ్మణులు ఏం చేశారు? కత్తితో పొడిచి చంపారు. ఇప్పటికీ తోమా సమాధి ఎక్కడుంది? చెన్నైలో ఉంది, మెడ్రాస్లో ఉంది. కాబట్టి ఆయన లేచి ఉన్నాడని చెప్పడానికి ఈ భారతదేశానికి వచ్చాడు శిష్యుడు. అలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక మాట చదువుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. యోహాను 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చును. క్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడి నుండి ఎవరు వచ్చారు? ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఆయన ఈ భూలోకంలో మొట్టమొదటి సంఘం ఏర్పడి, సంఘం అంటే మనం, పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చిన క్షణమే ఏర్పడింది. అప్పటి నుండి అందరి హృదయాలలో ఆయన ఏం చేస్తున్నాడు? నివాసము చేస్తాను. అందరితో మాట్లాడుతున్నాడు. అందరి హృదయాలతో ఎవరు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతూ ఉంది. ఆయనను విశ్వసించే వారందరూ కూడా ఆ పెంతెకోస్తు అంటారు దాన్ని, ఆ రోజు ప్రారంభించిన ఆయన పని ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు జరుగుతుంది? యేసయ్య రెండవ రాకడలో ఆ యొక్క మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందరు మనతోనే భూలోకంలో ఉంటాడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో మధ్యాకాశానికి, మనందరిని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో పాటు పైకి వెళ్తాం.